సార్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మొదటి సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారు ప్రవర్తించిన తీరు ఏ విధంగా చూడాలి? నిజంగా ఈ ఈ వైఎస్ జగన్ ప్రవర్తించిన తీరు మీద సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతూ ఉందండి. ఎందుకంటే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవలే అంటే హీఈస్ ఫ్రెష్ ఫ్రమ్ ద ఫామ్ ఇటీవలే ప్రజాగ్రహాన్ని చవిచూశారు. అంటే దాదాపు 56.5% మంది ప్రజలు ఆయన్ని తిరస్కరించారు. ఆయనకి కేవలం 40% మంది ప్రజలే ఆమోదముద్ర వేశారు. సీట్లు కూడా 11 స్థానాలకు ఆయన పరిమితం చేశారు. అంటే అంత తీవ్రమైన ప్రజాగ్రహాన్ని చవిచూసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీరు మారలేదు అని పదే పదే ఆయన నిరూపించుకుంటా ఉన్నారు. అంటే ఎవరైనా ఆత్మవిమర్శ చేసుకుంటారు. పరిసరాల్లో ఎవరన్నా ఉన్నారా, మన చుట్టుపక్కల ఉన్న కోటరీని ఫస్ట్ సరిదిద్దుకుంటారు. తర్వాత ఏంటంటే ఆ సోషల్ మీడియా మన మన ప్రచారాలను ఆయన చేసే వ్యవహారాలను ప్రచారం చేసే సోషల్ మీడియాలో ఏమన్నా తప్పులు ఉన్నాయా సరిదిద్దుకోవటం. రాజకీయపు ఎత్తుగడలు, కేంద్ర రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు రెండు ముడిపడి ఉన్నాయి కాబట్టి ఆ రాజకీయ ఎత్తుగడలను సరి చేసుకోవటం, ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారనమాట. అగ్రెసివ్నెస్ ఎప్పుడు పనికిరాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడు అధికారంలో లేనప్పుడు అది ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మీరు 5 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో. మరి 5 సంవత్సరాల పాటు మరి నాయకుడిగా ఉన్నారు అంటే సీఎంగా. మరి 2 పాత్రల్ని మీరు పోషించారు. ఇప్పుడు ఈ 2 పాత్రలకి మీరు పనికిరారు అని చెప్పి ప్రజలు ఫ్లోర్ లీడర్గా తీర్పు ఇచ్చారు. అంటే వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ అవటానికే ఛాన్స్ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కించాల. అంటే 11 స్థానాలకు ప్రతిపక్ష హోదా రాదు. ఇక మీరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా మాత్రమే ప్రస్తుతం అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఇది మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇంకా వైఎస్ఆర్సీపీ 11 మంది ఎమ్మెల్యేలు ఫ్లోర్ లీడర్గా ఎన్నుకోలేదు. అయినా కూడా మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆ ప్రోటోకాల్ ఇచ్చి అసెంబ్లీలోకి ఆయన వాహనాన్ని కూడా అనుమతిస్తూ ఉన్నారు. ఇదే విధంగా ఆయన 3 పర్యాయాలు ఇప్పటి వరకు 4 రోజుల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు 3 పర్యాయాలు ఇది నా మొదటి హెచ్చరిక, ఇది నా రెండవ హెచ్చరిక. మీరు వాతావరణంలో వర్షాకాలంలో వరదలు అయ్యి వచ్చినప్పుడు జనరల్గా మొదటి హెచ్చరిక, రెండో హెచ్చరిక, మూడో హెచ్చరిక అని వెళ్తూ ఉంటారు. మామూలు ప్రజలు కూడా ఏం పెద్ద లైట్ తీసుకుంటారు, హెచ్చరికలు ఇస్తూనే ఉంటారులే అని చెప్పి. అంటే ఈ హెచ్చరికలకి అదే మామూలుగా తెలుగుదేశం పార్టీలో ట్రోల్ అవుతూ ఉంది. ఏంటంటే ఈయన ఉడతూపులు ఊపుతున్నాడు, ఆయన ఘోర పరాజయం పొందాను, ఆయన సీఎం కాదు అనే విషయం ఆయనకి తెలియటం లేదు. మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అంతటి వయసులో కూడా కష్టపడుతున్నారు అనేది గమనించకుండా ఈ ప్రమాద హెచ్చరికలు చేస్తున్నాడు అనేది ప్రజలు కొంచెం ట్రోలింగ్ ఎక్కువైపోయింది. దీనికి కారణం ఏంటంటే వినుకొండలో ఇద్దరు అంటే ఒక రౌడీ షీటర్ అనుయాయులైన వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ గొడవలతోటి ఒక హత్య, దారుణమైన హత్య. ఇది కూడా అవాంఛనీయమే. డెఫినెట్గా పోలీసు యంత్రాంగం దీని మీద కఠిన చర్య తీసుకోవాలి. అది నివారించితే ఇంకా బాగుండేది. ఏదైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఫ్యూచర్లో చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, ప్రభుత్వ అధికారుల మీద ఇంకా ఎక్కువగా ఉంది. అని ఇలాంటి విషయంలో ఆయన వెళ్ళిపోయాడు అక్కడికి దాదాపు వినుకొండ వెళ్ళిపోయి ఆయన బాబాయి హత్య జరిగినప్పుడు రావటానికి సమయం దొరకలేదు. కానీ నెమ్మదిగా తీపిగా అన్ని టిఫిన్ చేసి కారు ఎక్కి మెల్లగా పులివెందలు వచ్చాడు. ఆయన బాబాయ్ హత్య జరిగి తర్వాత ఆయన అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక్కరోజు కూడా తన సొంత బాబాయ్ హత్య మీద చర్యలు తీసుకునే విధంగా ప్రవర్తించలేదు. పైగా నిందితులకి మద్దతు పలుకుతున్నామని తోడబుట్టిన సోదరి మరి వివేకానంద రెడ్డి గారి కుమార్తె ఇద్దరు ఆరోపణలు చేశారు, తీవ్రమైన ఆరోపణలు. మరి ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందుల ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఈరోజు అసెంబ్లీకి నల్ల కండువాలు ధరించి అసెంబ్లీకి రావటం సర్వత్రా చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో గవర్నర్ మొదటి ప్రసంగం అసెంబ్లీలో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో వీరు ప్రవర్తించిన తీరు సర్వత్రా ఘర్షణీయమైంది. అయితే వాళ్ళు లేవనెత్తిన నినాదాలు కానీ
ఆయన రెచ్చగొడతా ఉన్నాడు. అసెంబ్లీలోనే తన తోటి సభ్యుల్ని ఇంకా ఇవ్వండి అని. అంటే తొందరగా వెళ్ళిపోదామని. కారణం ఏంటంటే ఢిల్లీ వెళ్ళాలి. ఢిల్లీలో 24వ తారీఖు ఒక ధర్నా కూడా చేద్దాం ఈ విషయం మీద. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైనయి. సాక్షాత్తు ఆర్టికల్ 352 ఉపయోగించి రాష్ట్రపతి పాలన పెట్టేసేయాలని. రాష్ట్రంలో మొదటి అసెంబ్లీ సమావేశం కూడా జరగలేదు. ఆయన అప్పుడే రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పి తోటి రాష్ట్రమైన తెలంగాణలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కూడా ఈ ప్రభుత్వం అసెంబ్లీ జరగకుండానే ప్రభుత్వం పడిపోతుంది అన్నారు. అయితే ఏమైంది? వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్సీలు ఒక 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి కాంగ్రెస్లోకి చేరారు. లోక్సభ ఎన్నికల్లో కూడా దారుణమైన పరాజయాన్ని తెరాస చవి చూసింది. మరి ఇలాంటి పరిస్థితులే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి కూడా వస్తాయి. ఇంకా విశాఖలో దాదాపు 12 మంది కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించారు. అక్కడ కూడా మీ ప్రభుత్వం పోయింది. కాబట్టి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఢిల్లీలో వెళ్ళి మీరు ధర్నా చేసి ప్రధానమంత్రి మోడీ గారిని అపాయింట్మెంట్, ఆయన పార్లమెంట్ జరుగుతున్న సమయంలో, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఏ ప్రధానమంత్రి కూడా అపాయింట్మెంట్స్ ఇవ్వలేని పరిస్థితిలో అపాయింట్మెంట్ అడిగి, అది కూడా ఎన్నికైన ప్రభుత్వాన్ని కోలదోసి రాష్ట్రపతి పాలన పెట్టు అని అడగటం జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాహసం చేస్తున్నారనే చెప్పొచ్చు. ఎందుకంటే దీని వెనకాల ఒక బలమైన కారణం ఒకటి ఉంది. ఆయన చేత నో అనిపించుకుంటే ఈయన మనకు వ్యతిరేకంగా ఉన్నాడు అని చెప్పి కాంగ్రెస్ వైపు ఈయన మొగ్గు చూపడానికి అవకాశం ఉంటుంది అనేది ఆయన ఎత్తుగడగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల క్షేమం కోసం, ప్రజల గురించి అసెంబ్లీలో మాట్లాడాలని కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.